ఇప్పుడు నీకు నిజంగా పరిపాలించడం వస్తే నువ్వు నోట్లకెళ్ళి ఒక ఎవరన్నా ఉండనియండి ఎదుట ఒక సీఎంని పట్టుకొని పాప కేసీఆర్ గారు రాష్ట్రానికి నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏసీలో ఉంటే తను ఉద్యమం చేసి తను నిరార దీక్ష చేసి ఇదే నీమ్స్ హాస్పిటల్లో ఉంటే నువ్వెక్కడున్నావు అప్పుడు నీ మొత్తం క్యాడర్ ఎక్కడుంది అవునా కాదా అటువంటి మనిషిని నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు తనదే అంటున్నావు నేను పనులు చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నాం కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తలేము కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ పనులని చెప్పకుండా పూర్తిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన మా నాయకుల పైన అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అబద్ధం కాదు కదా. ఇప్పుడు ప్రజలు మాట్లాడేది మొన్న మూసీ నది కాడ మాట్లాడింది ప్రజలు ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో మాట్లాడేది అది అబద్ధం కాదు కదా. పొలాల దగ్గర పోతేనే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చి మేము నార్మల్ సరే మేము అబద్ధాలు ఆడుతున్నాం, నార్మల్ ప్రజలు ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఏదైనా నువ్వు దాచిపెట్టి చేసేది కాదు ఇది పబ్లిక్లో కదా. పబ్లిక్లో నువ్వు మంచి చేస్తున్నావు అంటే పబ్లిక్కు తెలుస్తుంది కదా. పబ్లిక్ ఎందుకు సాటిస్ఫాక్షన్ లేరు? బీఆర్ఎస్ కార్యకర్తలను వదిలేసేయి, బీఆర్ఎస్ నాయకులను వదిలేసేయి, బీఆర్ఎస్ మొత్తం పక్కన పెట్టేసేయండి. మేము నెగిటివిటీ నీ మీద ప్రచారం చేస్తున్నాము నువ్వు అంటున్నావు, ఓకే. ప్రజలు ఎందుకు నెగిటివిటీ చేస్తారు? ప్రజలు ఎందుకు ముందుకొచ్చి నిన్ను తిడుతున్నారు? ఇప్పుడు ఏ సీఎంని తిట్టని మాటలు నిన్ను ఎందుకు తిడుతున్నారు? డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తులని చెప్పేసి మొన్న ఒక ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే వార్తలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు అరెస్ట్ అని అంటే ఇప్పుడు మేము కూడా అనొచ్చు, నువ్వే వాంటెళ్ళి అరెస్ట్ చేయించినావని అనొచ్చు కదా. డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు చూసినావా? నీ మనుషులు చూసిరా? ఎవిడెన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతారు, డబ్బులు ఇచ్చి నేను మాట్లాడించుకుంటున్నానా? కాదు కదా. ఈయనకు మాట్లాడడం రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలించడం రాదు. ఇప్పుడు ఇంటికి పెద్ద ఏందనంటే ఒకటి ఉంటుంది, అరే నేను ఇల్లు నడపాలనుకుంటే అప్పు చేయాలా, ఎవడు కాలన్న మొక్కి నా ఇల్లు నేను నడపాలనుకున్నవాడు ఖచ్చితంగా ఇల్లు నడుపుతాడు. అది చేతగానోడు చేతగాని మాటలే మాట్లాడు.